అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హాజిరీన జమాత్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు అంటే రంజాన్ యొక్క 10వ తారీఖు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర భార్య అయినటువంటి బీబీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఇహలోకం వీడినటువంటి రోజు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అత్యంత ప్రియాతిప్రియమైనటువంటి భార్య మరియు ప్రియ ప్రవక్త గారికి ఎంతో తోడ్పాటును అందించినటువంటి భార్య, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంతానం మొత్తానికి తల్లి అయినటువంటి పవిత్రమైనటువంటి స్త్రీ అయిన బీబీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకోవడం, మన యొక్క విశ్వాసుల మాతృమూర్తిగా ఆమెను అల్లాహ్తఆలా ప్రకటించడం వల్ల కనీసం ఆమె యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం మన యొక్క విధి అవుతుంది. కాబట్టి ఆమె జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆమెను ఇస్లాంకు ముందు కూడా తాహిరా అని పిలిచేవారు. తాహిరా అంటే పవిత్రురాలు అని. ఇస్లాం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రకటించక ముందు కూడా మక్కాలోని ఖురైషులతో పవిత్రమైనటువంటి స్త్రీగా పిలువబడింది అంటే ఆమె యొక్క పవిత్రతను మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఖురైషుల్లో ఆమెకున్నటువంటి ఉన్నత స్థానం దృష్ట్యా ఆమెను సయ్యదుతున్ నిసా ఫిల్ ఖురైష్ అనేవారు. అంటే ఖురైషుల్లో నాయకురాలు అని. అంతటి గొప్ప నాయకత్వ పటిమ, అంతటి గొప్ప ధీరత్వం కలిగినటువంటి స్త్రీ ఆమె. ఇస్లాం వచ్చాక ఆమెను ఖురాన్ ఉమ్ముల్ మోమినీన్గా ప్రకటించడం జరిగింది. అంటే విశ్వాసుల మాతృమూర్తిగా ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను అఫ్దలున్ నిసా అహ్లల్ జన్నాగా ప్రకటించడం జరిగింది. అంటే స్వర్గంలో ప్రవేశించేటువంటి స్త్రీలలో అత్యంత శ్రేష్ఠురాలు అని. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర భార్య అయినటువంటి బీవీ ఖదీజాకు సంబంధించి రదియల్లాహు తాలా అన్హా కొన్ని హదీసులు ఉన్నాయి ఆమె విశిష్టకు సంబంధించి, అవి చూద్దాం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారని హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు ఈ ఉల్లేఖనాన్ని ఉల్లేఖించారు. మరియం బిన్తే ఇమ్రాన్ అంటే ఈసా అలైహిస్సలాం గారి యొక్క తల్లి మరియం బిన్తే ఇమ్రాన్ తమ కాలంలో అందరికంటే ఉత్తమమైనటువంటి స్త్రీ. అదేవిధంగా ఈ కాలంలో ఖదీజా బిన్తే కువైలిద్ అందరికంటే ఉత్తమమైనటువంటి స్త్రీ అని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ హదీస్ మనకు బుఖారీలో లభిస్తుంది, మిష్కాత్లో లభిస్తుంది. మరొక హదీస్లో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క కథనం, ప్రపంచ ప్రజలందరిలో ఔన్నత్యం కలిగినటువంటి స్త్రీల గురించి తెలుసుకోవడం నీకు చాలు అన్నారు. అంటే ప్రపంచంలో అందరికంటే కూడా ఈ స్త్రీల గురించి తెలుసుకోవాలి మీరు అని హజరత్ అనస్కు చెప్పడం జరిగింది. అనస్ అంటే ఎవరు? ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర 10 సంవత్సరాల పాటు చిన్నతనంలో వారి ఇంట్లో పనులు చేసుకుంటూ కాలం గడిపినటువంటి ప్రవక్త గారి యొక్క సాంగత్యాన్ని పొందినటువంటి అదృష్టవంతుడు హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు గారు. ఆయనకు చెప్పడం జరిగింది. ఏమన్నారంటే ఆ నలుగురు స్త్రీలు ఎవరంటే, వారు మరియం బిన్తే ఇమ్రాన్ ఈసా అలైహిస్సలాం గారి తల్లి గారు, 2 ఖదీజా బిన్తే ఖువైలిద్ అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య గారు, 3 ఫాతిమా బిన్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రవక్త గారి యొక్క కూతురైనటువంటి ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా గారు, మరొకరు ఆసియా జౌజతు ఫిరౌన్ యొక్క భార్య అయినటువంటి ఆసియా, ఆమె కూడా ప్రపంచంలోని ఉత్తమ మహిళల్లో ఒకరు. ఈ నలుగురు అత్యంత ఉత్తమ మహిళలు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య మరియు ఫాతిమా గారి తల్లి అయినటువంటి బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఒకరు. బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఎంతటి గొప్పవారంటే అల్లాహ్తఆలా ఆమెకు సలాంను పంపించాడు. మనం అందరికీ సలాం చేస్తూ ఉంటాం, కానీ అల్లాహ్తఆలా సలాం చేయడం, సలాం పంపించడం అనేది చాలా గొప్ప విషయం. దానికి సంబంధించినటువంటి హదీస్ బుఖారీ షరీఫ్లో ఉంది, మరియు ముస్లింలో కూడా ఉంది. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ఆయన అంటున్నారు, జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు హీరా కొండ వైపు వస్తున్నారు.
హీరాకొండ వైపు ఆమె ఒక గిన్నెలో ఏదో అన్నం లేదా కొంచెం ఏదో కూర తీసుకొని ప్రవక్త గారి కోసం గారె హీరా వైపుకు వస్తున్నారు. ఆమె మీ దగ్గరికి వస్తే ఆమెకు తమ ప్రభువు తరఫు నుండి సలామును అందజేయండి అని జిబ్రీల్ అలీస్లాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అన్నారు. ఇంకా స్వర్గంలో ఆమె కోసం ముత్యాలతో కూడినటువంటి ఒక భవనం, దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా అందచేయండి. మరియు ఆ భవనంలో ఎటువంటి అసౌకర్యం కానీ, ఎటువంటి శబ్దాలు కానీ, ఎటువంటి దుఃఖ విచారాలు కానీ ఉండవు అని ఆమెకు శుభవార్తను తెలియజేయండి అన్నారు. సుబ్హానల్లాహ్. అల్లాహతాలా ఆమెకు సలాం పంపించడమే కాకోకుండా ఇస్లాం ప్రారంభంలోనే ఆమెకు అల్లాహతాలా స్వర్గంలో ముత్యాలతో కూడినటువంటి, ఎటువంటి అసౌకర్యాలు లేనటువంటి, ఎటువంటి శబ్దాలు వినరానటువంటి ఒక అందమైనటువంటి గృహాన్ని అల్లాహతాలా ఆమెకు కానుకగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ఆమె చేసినటువంటి త్యాగాలు అటువంటివి, ఆమె పడినటువంటి మాటలు అటువంటివి. ఈ హదీస్ మనకు బుఖారీలో ఉంది. మరొక హదీస్లో అమ్మ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారు బీవీ ఖదీజా గారి మీద ఉన్నటువంటి ఒక రకమైన ఈర్ష్య గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. వాస్తవానికి అమ్మ ఆయిషా గారు వివాహం కాకముందే బీవీ ఖదీజుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఇహలోకం వీడడం జరిగింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను ఎంత ప్రేమించేవారంటే ఒక్కోసారి ఆ ప్రేమను చూసి అమ్మ ఆయిషా గారికి ఈర్ష్య పుట్టేది. దానికి సంబంధించినటువంటి హదీస్ అమ్మ ఆయిషా గారు స్వయంగా ఉల్లేఖిస్తున్నారు. ఆమె ఏమంటున్నారంటే, నేను ప్రవక్త గారి భార్యల్లో ఖదీజా పట్ల ఈర్ష్య చెందినట్లు మరే భార్య పట్ల కూడా ఈర్ష్య చెందలేదు. వాస్తవం ఏమిటంటే నేను ఖదీజాను చూడలేదు. అమ్మ ఆయిషా గారు అంటున్నారు, అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తరచూ బీవీ ఖదీజతుల్ కుబ్రా గురించి ప్రస్తావించేవారు. ఆమె యొక్క గుణగణాల గురించి, ఆమె గొప్పతనాన్ని గురించి ప్రస్తావించేవారు. మరి ఒక భార్య దగ్గర ఇంకో భార్య గురించి ఈ విధమైనటువంటి ప్రస్తావన చేస్తే న్యాచురల్గానే కొంచెం వారి హృదయాల్లో చివుక్కుమంటుంది. దానికి సంబంధించి అమ్మ ఆయిషా గారు ఏమంటున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసేవారంటే ఆమె మీద ప్రేమతో, ఖదీజా గారి మీద ప్రేమతో మేకను జిబా చేసి ఆ మాంసాన్ని ముక్కలు చేసి ఖదీజా గారి యొక్క స్నేహితులకు పంపేవాళ్ళు. బీవీ ఖదీజా గారి యొక్క స్నేహితురాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆయన కానుకల్ని పంపేవాళ్ళు. అంటే ఆమెకు ఎంత గౌరవం ఇచ్చారో చూడండి. ఇది చూసి నేను ఒక్కోసారి ఖదీజా తప్ప మీకు ప్రపంచంలో ఆడవాళ్ళు ఎవరు లేనట్టుందే అని చెప్పేసి అన్నాను. దానికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఏం చేయమంటావు, ఆమె అటువంటిది అన్నారు. ఆమె అంతటి గొప్పది, ఆమె అటువంటిది, మరి ఏం చేయమంటావు అని. ఇంకా ఆమె ద్వారానే నా సంతానం ఉంది అని అన్నారు. ఈ హదీస్ మనకు బుఖారీలో ఉంది, ముస్లింలో ఉంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను అమితంగా ఇష్టపడేవారు, అమితంగా ప్రేమించేటువంటి వారు. ఎంతగా అంటే ఆ కాలంలో అరబ్బులు 1కి 10 పెళ్ళిళ్ళు 100 పెళ్ళిళ్ళ వరకు చేసుకునేటువంటి కాలంలో 25 సంవత్సరాల యువకుడిగా ఉండి 2 సార్లు అంతకుముందే భర్తను కోల్పోయినటువంటి బీవీ ఖదీజాను, తమ కంటే 15 సంవత్సరాలు పెద్దదైనటువంటి ఖదీజాను యవనస్తుడిగా ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివాహం చేసుకొని ఆమె మరణించేంత వరకు కూడా, ఆమె ఇహలోకం వీడేంత వరకు కూడా మరొక పెళ్లి చేసుకోలేదు. అంటే ప్రవక్త గారికి ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమ, ప్రవక్త గారికి ఆమె ఇచ్చినటువంటి మర్యాద, ఆమె చేసినటువంటి సేవ ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క వంశం గురించి మనం చూస్తే ఆమె ఖురైషుల్లో సుప్రసిద్ధ తెగ అయినటువంటి బను అసద్కు చెందినటువంటి వాళ్ళు. బను అసద్ ఇబ్నే అబ్దుల్ ఉజ్జా ఇబ్నే ఖుసై. ఈ ఇబ్నే ఖుసై వంశము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వంశవృక్షం. మనం ఆ విధంగా పైకి వెళ్తూ ఉంటే ఇబ్నే ఖుసై అక్కడ కూడా కలుస్తుందన్నమాట. అంటే వీళ్ళు ఖురైషులందరూ కూడా వీళ్ళు తెగలు పైకి పోతే వీళ్ళ యొక్క వంశవృక్షాలు ఇస్మాయిల్ అలీస్లాం గారితో కలుస్తాయన్నమాట అందరివి. కాబట్టి ఈమె కూడా చాలా పెద్ద తెగకు చెందినటువంటి స్త్రీ. అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వివాహంకు ముందు కూడా ఆమెకు అత్యంత ఉత్తమమైనటువంటి పేరుంది. ఆమె యొక్క తండ్రి గారి పేరు హజరత్ హువైలిద్. ఆయన ఇస్లాం స్వీకరించారనే దాని మీద మనకు ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా 14-15 ఏళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడే ఆయన ఇక్కడి నుంచి అంటే చనిపోవడం జరిగిందని చెప్తారు. బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఏనుగుల
సంఘటనకు పూర్వం అంటే ఏ ఏనుగులనైతే అల్లాహతాలా అబాబీల్ పక్షులను పంపించి వాటి సైన్యాన్ని కూల్చేశాడో ఆ సంఘటన జరగడానికి 15 సంవత్సరాల పూర్వం ఆమె జన్మించింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననానికంటే 15 సంవత్సరాల పూర్వం. ఆమె తండ్రి పేరు ఖువైలిద్, ఆమె తల్లి పేరు ఫాతిమా. ఆమె తండ్రి మక్కాలోని ఉన్నతమైనటువంటి నాయకుల్లో ఒకరు మరియు వ్యాపారంలో బాగా సంపాదించినటువంటి వ్యక్తి. మరియు వారి యొక్క వంశం, వారి యొక్క కుమారులు దారున్ నద్వాలో అంటే మక్కాలోని ఖురైషులు అందరూ సంప్రదింపులు జరుపుకొని నిర్ణయాలు తీసుకుంటారే దాన్ని ఏమంటారంటే దారున్ నద్వా అంటారు. ఆ రూమ్ని దాని యొక్క కీలక బాధ్యతలు వీరు నిర్వర్తించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వివాహానికి ముందు కూడా బీవీ ఖదీజా గారికి మరియు ప్రవక్త గారికి మధ్య బంధుత్వం ఉంది. అదేవిధంగా అంటే బీవీ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క ఇతర సోదరులైనటువంటి అవ్వాం కానివ్వండి, వారిని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మేనత్ అయినటువంటి సఫియానిచ్చి వివాహం చేయడం జరిగింది. సఫియాను అవ్వాంకి ఇచ్చి వివాహం చేశారు. వారి కుమారుడే జుబైర్ బిన్ అవ్వాం. ఆ జుబైర్ ఎవరంటే 10 మంది స్వర్గపు శుభవార్తను పొందినటువంటి సహాబాల్లో ఆయన కూడా ఒకరు. ఈ విధంగా ముందు నుంచే బీవీ ఖదీజతుల్ కుబ్రాకు మరియు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మధ్య దగ్గరి బంధుత్వం ఉంది. అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే వివాహానికి ముందు బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు 2 సార్లు భర్తను కోల్పోవడం జరిగింది. అందులో మొదటి భర్త అతీక్ ఇబ్నే అబీద్ ఇబ్నే అబ్దుల్లా అల్ మఖ్జూమి. అతని మరణానంతరం ఆమె అబూ హాలా ఇబ్నే జరారా అల్ తమీమిని పెళ్ళాడారు. అబూ హలాలా ఖదీజా గారికి హింద్ ఇబ్నే అబీ హాలా అనే కుమారుడు ఉండేవారు. అంటే ప్రవక్త గారి వివాహానికి కంటే ముందు కూడా హింద్ ఇబ్నే అబీ హాలా అనేటువంటి కుమారుడు ఉండేవారు. అందువల్లే ఆమె యొక్క కున్యత్ ఏమని పిలుస్తారంటే ఉమ్మే హింద్ అని పిలుస్తారు, హింద్ యొక్క తల్లి అని చెప్పేసి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిందును పోషించడంలో ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు తోడ్పాటును అందించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివాహం తర్వాత కూడా ఖదీజా గారి ముందరి పిల్లలందరినీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన పోషణలో పెంచడం జరిగింది. హజరత్ హింద్ గారు ఎవరైతే ఖదీజా యొక్క మొదటి భర్త సంతానం ఉన్నారో హింద్ గారు ఇస్లాం కూడా స్వీకరించారు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు, ఉహద్ యుద్ధంలో పాల్గొన్నారు. చివరికి జంగే జమల్లో అంటే హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు మరియు బీవీ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారి మధ్య జరిగినటువంటి యుద్ధంలో హిజ్రీ 36వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. అంతవరకు కూడా ఆయన జీవించి ఉన్నారు. ఇంకా అబూ హాలాకు అంటే బీవీ ఖదీజా గారి యొక్క ముందరి భర్తలకు సంబంధించి ఇంకా 3 కుమారులు ఉన్నారు. వారి పేర్లు హాలా, హారిస్, తాహిర్. ఈ 3 కూడా ఇస్లాం స్వీకరించారు. మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎదిరిస్తూ ఉన్నటువంటి కాలంలో, ఆయన్ను కష్టాలు పెడుతున్నటువంటి కాలంలోనే తొలి రోజుల్లోనే హజరత్ హారిస్ ఇబ్నే అబీ హాలా వారిని ఎదుర్కొంటూ ఆ దాడిలో మరణించడం జరిగింది. వాస్తవానికి బీవీ సుమయ్య కంటే కూడా హజరత్ హారిస్ ఇబ్నే అబీ హాలా మొట్టమొదటి షహీద్ అని హజరత్ ఇబ్నే హజర్ అస్కలాని తమ పుస్తకమైనటువంటి అల్ ఇసాబా ఫీ తమీజీ సహాబాలో పేర్కొనడం జరిగింది. ఆ విధంగా ఖదీజా గారి యొక్క కుమారులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంరక్షణలో ఎంతగా పెరిగారు, ఎంతగా అభిమానించారు, ఎంతగా ప్రవక్త గారు వారిని ప్రేమించారంటే ప్రవక్త గారి కోసం వారు ప్రాణాలు విడవడానికైనా సిద్ధమయ్యేటంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారు ప్రేమించడం జరిగింది. అదేవిధంగా అతీక్ ఇబ్నే అబీద్ ఇబ్నే అబ్దుల్లా అల్ మఖ్జూమితో ఖదీజా గారికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు ఉమ్మే ముహమ్మద్. ఇక ఆమెకు సంబంధించినటువంటి వివరాలు మనకు లభించలేదు. ఈ విధంగా బీవీ ఖదీజా గారికి ప్రవక్త గారి కంటే ముందు కూడా సంతానం ఉన్నారు. వాళ్ళు ఇస్లాం కూడా స్వీకరించారు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వివాహం ఏ విధంగా జరిగింది, దాని వివరాలు ఏమిటి, ఆమె గురించి మొత్తం అన్నీ కూడా ఇంతకుముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర చెప్పినప్పుడే చెప్పడం జరిగింది. ఇన్షా అల్లాహ్ తఆలా దాంట్లో మీరు చూసుకోండి. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 25 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వ్యాపారం చేసేవారు. అంటే ఇతరుల సరుకుల్ని తీసుకెళ్ళి వేరే చోట అమ్మి వచ్చి దాని మీద వచ్చినటువంటి లాభాన్ని తీసుకునేవారు. ఆ విధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అత్యద్భుతమైనటువంటి గుణగణాలని విని, ఆయన యొక్క నైతికతను గురించి విని అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యాపారం పని మీద సిరియాకు పంపిస్తారు. వారి యొక్క వస్తువుల్ని అమ్మి రావడానికి పంపిస్తారు. దానికి సంబంధించి ముదారిబాను కుదుర్చుకుంటారు, అంటే కొంత పైకాన్ని ముట్ట చెప్తారని కుదుర్చుకుంటారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఆమె మైసరా అనే ఒక నౌకర్ను కూడా పంపిస్తారు. మైసరా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట వెళ్తారు. మరియు సిరియాలో ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జరిగేవన్నీ గమనిస్తారు. వాటిలో కొన్ని, ఒక చెట్టు అనేది నీడనివ్వడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నీడ కోసం వంగడం, తర్వాత ఒక సన్యాసి ఆయన గురించి ప్రవక్త అని చెప్పినటువంటి బిషారతులు వినడం, అదేవిధంగా ఈ విధమైనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి మైసరా అనేది అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారికి చెప్తారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నిజాయితీ గురించి, ఆయన మాట్లాడే విధానం గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి కూడా అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారికి చెప్తారు. దీనికంటే ముందు అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు ఇంకా మక్కా వాళ్ళు అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు ఒకానొక రోజున ఒక విగ్రహం దగ్గర స్త్రీలు గుమికూడి ఉంటారు. ఈమె కూడా అప్పుడు అక్కడ ఉంటుంది. ఒక యూదుడు వచ్చేసి ఏమంటాడంటే, ఓ మక్కా యొక్క స్త్రీలారా, తొందరలో ఒక ప్రవక్త రాబోతున్నాడు, మీలో ఎవరైనా అదృష్టవంతులు ఉంటే ఆయన్ను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పింటారు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి హబుల్ ఈ విగ్రహాలను గురించి కూడా చెడుగా మాట్లాడతాడు. అయితే అందరూ అతనితో గొడవ పడతారు. కానీ అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారి మనసులో ఈ విషయం నాటుకొని పోయి ఉంటుంది. దాంతోపాటు ఈమె బంధువుల్లో వర్ఖా బిన్ నౌఫల్, ఈమె యొక్క చిన్నాన్న కుమారుడే ఆయన. ఆ వర్ఖా బిన్ నౌఫల్ క్రైస్తవుడు, అంటే అప్పటి వరకు ముస్లింలే, క్రైస్తవులే ముస్లింలు, వాళ్ళే అల్లాహ్ తఆలాను విశ్వసించే వాళ్ళు. వారిలో ఒకరు ఆ వర్ఖా బిన్ నౌఫల్ ఒకరు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వహీ అవతరించిన తర్వాత కూడా దానికి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి దానికి ఏమంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకెళ్తారనమాట అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారు. ఆ వర్ఖా బిన్ నౌఫల్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆమదు గురించి, ఆయన ఆగమనం గురించి అప్పుడప్పుడు అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారికి చెప్పేవారు. సో ఈ విషయాలన్నింటినీ కలుపుకొని మైసరా చూసి వచ్చినటువంటి అద్భుతాలన్నింటినీ కూడా ఈ అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు వర్ఖా బిన్ నౌఫల్తో చెప్తే, బహుశా ఈయనే రాబోయే దైవ ప్రవక్త కావచ్చు అని చెప్పేసి అనడంతో స్వయంగా అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు కూడా, ఇంతకుముందు నిన్న కూడా చెప్పాను నేను, మేడ మీద నుంచి చూస్తూ ఉన్నప్పుడు మబ్బులు అనేవి, మేఘాలు అనేవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నీడనిచ్చేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఆమె కూడా చూసి ఉన్నారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన పెట్టడం జరిగింది. తమ ఒక చిలికత్తె ద్వారా, సఫీనా బిన్తే ముంబా ద్వారా, మునబ్బా ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పెళ్లి గురించినటువంటి ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి యొక్క పినతండ్రులతో అడిగి ఆ యొక్క నిఖాను పక్కా చేసుకున్నారు. అయితే ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు అంతకుముందే 2 సార్లు భర్తను కోల్పోయారు. అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిగిలిన సమాజం మొత్తం ఆ కాలంలో భర్త కోల్పోయిన వాళ్ళను దూరంగా పెడుతూ ఉంటే, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 సార్లు విధవగా, వితంతువుగా మారినటువంటి స్త్రీని మొట్టమొదటి వివాహం చేసుకున్నారు. మరియు వయసు యొక్క అంతరం కూడా దాదాపుగా 15 సంవత్సరాలు ఉంది. 25 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉంటే 40 సంవత్సరాలు అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారికి ఉన్నారు. మరియు అంతకుముందు భర్తల ద్వారా పిల్లలు కూడా ఉన్నారు. ఇది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంతకుముందు భర్తల ద్వారా పిల్లలు కూడా పుట్టి ఉన్నారు. అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను వివాహం చేసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి వివాహంగా అది మొత్తం చరిత్రలో గుర్తుండిపోయింది. అంతేకాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమ్మ ఖదీజతుల్ కుబ్రాని చేసుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది అల్లాహ్ తాలా యొక్క నిర్ణయం. ఎందుకంటే తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లా వద్ద 4 స్త్రీలు అత్యంత ఉత్తములు. అల్లా వద్ద 4 స్త్రీలు అత్యంత ఉత్తములు. వారిలో ఒకరు వచ్చేసి అమ్మ ఖదీజతుల్ కుబ్రా, మరియు మరియం బిన్తే ఇమ్రాన్ అంటే ఈసా అలైహిస్సలాం గారి తల్లి గారు, మరియు ఆసియా జౌజతు ఫిరౌన్ అంటే ఫిరౌన్ భార్య ఆసియా, మరియు ఫాతిమా జహ్రా రదియల్లాహు తాలా
అన్హుమ్, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అల్లాహ్ వద్ద ఉత్తమమైనటువంటి స్త్రీలు. ఈ ఉత్తమమైనటువంటి స్త్రీని అల్లాహతాలా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చి చేయదలిచినారు. అంతేకాకుండా ఆ కాలంలో ఆమెను ఏమని పిలిచేవారంటే మక్కావాసులు తాహిరా అని పిలిచేవారు, పవిత్రమైనటువంటి స్త్రీ అని పిలిచేవారు, పవిత్రురాలు అని పిలిచేవారు. అంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హు గారి వివాహం ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో సర్వలోకాల ప్రవక్తతో జరిగింది. మరియు ఆ జరిగేటప్పుడు కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 20 ఒంటెల్ని దాదాపుగా మెహర్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఈ విషయం గురించి మనం చర్చించుకున్నాం. అయితే ఇక్కడ చెప్పాల్సినటువంటి పాయింట్ ఇంకా ఏమంటే, అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారికి ఇంతకుముందు వివాహాలు జరిగాయి కదా, ఆ వివాహాల్లో వారికి కొంతమంది కుమారులు ఉన్నారు, ఒక కూతురు కూడా ఉంది. ఆ కుమారుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హింద్ ఇబ్నే అబీ హలా మరియు హలా మరియు అదేవిధంగా హారిస్ మరియు తాహిర్, వీళ్ళందరూ కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పర్యవేక్షణలోనే పెరిగారు. సుబ్హానల్లాహ్. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భర్త మరియు రెండవ భర్త యొక్క వారి కుమారులు ఎవరైతే ఉన్నారో, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పక్కన పంపిలేదు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ అనాథలకు కూడా తానే తండ్రి ఈ ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెంచడం జరిగింది. వారి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ విధంగా తీసుకున్నారు, ఎంతగా ప్రేమించారు అంటే సుబ్హానల్లాహ్. హజరత్ హింద్ బిన్ హాలా, ఈయన అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారి మొదటి భర్త యొక్క కుమారుడు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పెంపకంలో ఏ విధంగా పెరిగారంటే, ఎంతగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెంచారంటే సుబ్హానల్లాహ్. ఈయన ఇస్లాం స్వీకరించారు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు హిజ్రత్ చేశారు. ఈయన బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు, ఈయన ఉహద్ యుద్ధంలో పాల్గొన్నారు. సుబ్హానల్లాహ్. ఈయన జంగే జమల్ వరకు కూడా ఉన్నారు. జంగే జమల్లో ఈయన షహీద్ అవడం జరిగింది. సుబ్హానల్లాహ్. మరియు హసన్ ఇబ్నే అలీ, హజరత్ అలీ గారి కుమారుడైనటువంటి హసన్ గారు, మా తాతగారి యొక్క గురించి వర్ణించండి, మా తాతగారి పోలికలు చెప్పండి అంటే హజరత్ హిందూ గారు ఎంతో అందంగా ఆయన్ను వర్ణించేవారు. సుబ్హానల్లాహ్. అదేవిధంగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం షహీదులైనటువంటి వాళ్ళల్లో ఒక కుమారుడు ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారి వారి యొక్క పూర్వపు భర్తలతో ఉన్నటువంటి ఒక కుమారుడు హజరత్ హారిస్ బిన్తే హాలా. ఈయన ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దిఫాకు, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మద్దతుగా పోరాడుతూ ఖురేషీల చేతుల్లో, మక్కా వాళ్ళ చేతుల్లో ఈయన కూడా అమరగతులయ్యారు. ఈ విషయం మనకు అల్ ఇసాబా పుస్తకం, ఇబ్నే హజర్ అస్కలాని గారి పుస్తకాల్లో ఈ విషయం నమోదు చేయబడింది. మరియు ఆయన ప్రకారం ఇస్లాం యొక్క మొట్టమొదటి షహీదుల్లో ఈయన వస్తారని చెప్పేసి కూడా ఇబ్నే హజర్ అస్కలాని గారు చెప్పడం జరిగింది. అంతటి ప్రేమను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించారు. మరియు వాళ్ళు ఇస్లాం స్వీకరించి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంత సేవ చేశారు. ఒక్కసారి మీరు చూడండి పరిస్థితి, చేసుకోనేది 2 సార్లు వితంతువుగా మారినటువంటి స్త్రీని చేసుకున్నారు. మరియు ఆమెకు మొదటి భర్త ద్వారా సంతానం కూడా ఉన్నారు. ఎంత అద్భుతంగా పెంచి ఉండకపోతే ఆ పిల్లల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొదటి భర్త వారి యొక్క వేరే భర్తలతో ఉన్నటువంటి సంతానం అని కూడా లెక్క చేయకోకుండా తన సంరక్షకల్లో ఎంత ఇదిగా పెంచారంటే వారు తమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ప్రాణాలు అర్పించారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఒక్కసారి గమనించుకోవచ్చు. దాని తర్వాత మరొక విషయం చెప్పాల్సింది ఏమంటే, అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు వారు వ్యాపారం చేసేటప్పుడు వారి యొక్క మేనల్లుడు ఒక ఆయన ఉండేవారు, హకీమ్ ఇబ్నే హిజ్జామ్ అని చెప్పేసి. ఆయన ఒకసారి సిరియాకు వ్యాపారానికి వెళ్తే అక్కడ గులాముల్ని అమ్మేవాళ్ళు. ఆ కాలంలో ఇది రాయిజ్గా ఉండేది, గులాముల్ని అమ్మేవాళ్ళు. గులాముల్ని అమ్ముతా ఉంటే ఒక చిన్నపిల్లవాడు మాత్రం అక్కడ చాలా వైవిధ్యంగా కనపడడం చూసి ఆ హకీమ్ ఇబ్నే హజ్జామ్ ఎవరు, అమ్మా ఖదీజతుల్ కుబ్రా గారి మేనల్లుడు, ఆ గులాముని కొని అమ్మా ఖదీజతుల్ కుబ్రా గారికి తీసుకొచ్చి ఇస్తాడు. అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు పెళ్ళి అయిన తర్వాత ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ కుమారుణ్ణి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి గిఫ్ట్ కింద ఇస్తారు. ఆ గిఫ్ట్ కింద ఇచ్చినటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే
హజరతే జైద్ బిన్ హారిసా రదియల్లాహు తాలా అన్హు గారు. హజరత్ జైద్ బిన్ హారిసా రదియల్లాహు తాలా అన్హు గారు ఒక గులాం, ఒక బానిస. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకు స్వేచ్ఛనిచ్చి ఈ రోజు నుంచి ఇతను బానిస కాదు, నా యొక్క కుమారుడు అని చెప్పేసి ఆయన పలకడం జరిగింది. తర్వాత ఆ గులాంని ఎవరైతే అమ్మారో వాళ్ళ తండ్రి మరియు బాబాయి ఆ కొడుకును వెతుక్కుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇంటికి చేరతారు. ఇంటికి చేరితే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంరక్షణలో పెరిగినటువంటి ఆ జైద్ బిన్ హారిసా రదియల్లాహు తాలా అన్హు గారు, ఈయన గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది, మళ్ళీ తర్వాత మనకు సీరత్లో తర్వాత వస్తుంది. ఆ పిల్లవాడు ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదరణ చూసి, ఆయన పెంపకం చూసి, ఆయన యొక్క అనురాగం చూసి, ఆయన యొక్క కరుణ చూసి, ఆయన యొక్క రహం చూసి, ఆయన కారుణ్యం చూసి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారు మరియు బాబాయ్ గారు మా కుమారుడిని మాతో పాటు పంపించండి అని అడుగుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, నాకేం అభ్యంతరం లేదు, నేను ఆల్రెడీ ఆ పిల్లవానికి బానిసత్వం నుంచి విముక్తిని కలిగించాను, ఆ పిల్లవాడు వస్తానంటే మీరు తీసుకెళ్ళచ్చు అంటారు. సుబ్హానల్లా, ఎవరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి చేరారో ఆయన నుంచి ఎవరైనా దూరం పోగలరా? జైద్ బిన్ హారిసా చిన్నపిల్లవాడు, ఇంకా చాలా తక్కువ వయసు, కానీ తండ్రి గారు మరియు బాబాయ్ గారు వచ్చినా సరే నేను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంకా అప్పటికి ప్రవక్త పదవిని కూడా అల్లా యొక్క ప్రవక్త ప్రకటించలేదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా అప్పటికి ప్రవక్త పదవిని ప్రకటించలేదు. అయినా కూడా ఎంతటి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వంతో పిల్లల దగ్గర మెలిగారంటే ఆ పిల్లలు ఆయన్ను విడిచిపెట్టి పోవడానికి నిరాకరించారు. హజరత్ జైద్ బిన్ హారిసా గారు వాళ్ళ తండ్రితో చెప్తారు, సొంత తండ్రితో, కన్న తండ్రితో, ఓ నాన్న నేను రాను, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరే ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. సుబ్హానల్లా సుబ్హానల్లా. తర్వాత ఆ కుమారుని పెంచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనకు పాలు పట్టినటువంటి స్త్రీ ఉమ్మె ఐమన్ ఇచ్చి తర్వాత పెళ్లి చేయడం జరిగింది. వారికి మళ్ళీ కుమారుడు కలగడం జరిగింది. ఆ ఉసామాను, వారికి కలిగినటువంటి కుమారులను ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఒడిలో హసన్ హుసేన్లతో పాటు పెంచడం జరిగింది. సుబ్హానల్లా సుబ్హానల్లా. ఆ ఉసామా బిన్ జైద్కు తర్వాత ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హోదాను కూడా ఇవ్వడం జరుగుతుంది. చెప్పొచ్చేది ఏమిటంటే తన సొంత కుమారులనే కాదు, తన భార్యకు మొదటి భర్తల ద్వారా కలిగినటువంటి సంతానాన్ని, తర్వాత తన కింద వచ్చినటువంటి నౌకర్లను, తన కింద వచ్చినటువంటి గులాములను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత అభిమానంగా పెంచారంటే, ఎంత నైతికతతో పెంచారంటే వారెప్పుడూ కూడా ఆయన్ను వదిలిపెట్టిపోలేదు. వారు ఆయన కోసం త్యాగం చేశారు, తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. వారు తమ కోసం తన ధన మాన ప్రాణాలను నొట్టి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కాపాడుకుంటూ వచ్చారు. సుబ్హానల్లా సుబ్హానల్లా. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివాహం తర్వాత అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క ఇంటిలోకి మారడం జరిగింది. ఆమె ఇంట్లోనే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉండేవారు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడిన తర్వాత ఆ ఇంటిని హజరతే మావియా రదియల్లాహు తాలా అన్హు గారు కొని ఆ ఇంటిని మస్జిద్గా మార్చివేయడం జరిగింది. దాని పవిత్రత దృష్ట్యా, ఎందుకంటే అమ్మ ఖదీజతుల్ కుబ్రా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవనం గడిపినటువంటి ఇల్లు అది. ఆ ఇంటిలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ సంతానం మొత్తం ఆ ఇంటిలోనే పుట్టడం జరిగింది. ఆ ఇంటిలోనే నబువత్ రావడం జరిగింది. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలానే నబువత్ అదే ఇంటిలోనే రావడం జరిగింది. కాబట్టి తబకాత్ ఇబ్నే సాద్లో ఉంది హజరత్ అమీరే మావియా గారు ఆ యొక్క ఇంటిని మస్జిద్గా తర్వాతి కాలంలో కొని మార్చడం జరిగింది. సుబ్హానల్లా సుబ్హానల్లా. దీని తర్వాత చూస్తే అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారిని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతగా ప్రేమించేవారంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇది, అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారంటే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంత ఇష్టం అంటే, ఎంతమంది భార్యలు తర్వాత వచ్చినా సరే ఆ భార్యల ముందు కూడా ఎవరినైనా పొగిడారు అంటే అది అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారిని మాత్రమే. అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారిని ఎప్పుడు తలుచుకున్నా సరే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన్మయత్వానికి గురయ్యేవారు, ఆమెను తలుచుకొని కన్నీళ్లు పెట్టేవారు. అంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే బహుభార్యత్వం అమల్లో ఉన్నప్పటికీ 100 మందిని చేసుకున్నా కూడా ఎవరు అడగనటువంటి ఆ కాలంలో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారు ఇహలోకం వీడేంత వరకు ఎవరినే కానీ పెళ్లి చేసుకోలేదు. ఇంకా అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారిని ఎంతగా ప్రేమించేవారంటే, ఆమె ఇహలోకం వీడిన తర్వాత ఆమె జ్ఞాపకాలని చూసి, ఆమె వస్తువుల్ని చూసి కూడా కన్నీరు కార్చేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటల్లో ఆమె యొక్క విశిష్టతను మనం గనక వినాలనుకుంటే,
ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 25 సంవత్సరాలు అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారి యొక్క సాంగత్యంలో గడిపారు. ఇహలోకం వీడేటప్పటికీ అమ్మా ఖదీజతుల్ కుబ్రా గారి వయసు 60 సంవత్సరాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ 25 ఏళ్ళు కూడా పెళ్లి చేసుకుంది 25 ఏళ్ళ వయసులో, మళ్ళీ తర్వాత కాపురం 25 సంవత్సరాలు చేసింటారు. 50 సంవత్సరాల వరకు కూడా సుబ్హానల్లా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో ఆడదాని వైపు చూడలేదు, ఇంకో పెళ్లి చేసుకోలేదు, ఆమెతోనే జీవనం గడిపారు. అట్లాంటి ప్రవక్త గురించి ఈ రోజున అంటారు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి. అల్లాహు అక్బర్ కబీరా. పెళ్ళిళ్ళే చేసుకోవాలనుకుంటే ఆ కాలంలో కొదవే లేదు. ఆయన యవ్వనంలో ఉన్నప్పుడే చేసుకోలేదు. 50 సంవత్సరాల వరకు కూడా ఒకే భార్యతో ఆయన జీవనాన్ని కొనసాగించడం జరిగింది. ఆయన మీద ఈ రోజున నీలాప నిందలు వేస్తున్నారే, ఒక్కసారి మీరు చరిత్రను తెలుసుకొని మాట్లాడితే బాగా ఉంటుంది. ఆ 25 సంవత్సరాల కాలంలో అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం తమ ధనాన్నంతా వెచ్చించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళేవారు, అలా బయటికి వెళ్తే గులాముల్ని హింసించడం చూసేవారు, పేదల్ని చూసేవారు, బంధువుల్ని చూసేవారు. ఎవరికి ఏం కష్టాలు వచ్చినా సరే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్నబుచ్చుకొని మనసు కష్టం కలిగించుకొని అదే విధమైనటువంటి ముఖంతో ఇంటికి వస్తే అమ్మా ఖదీజతుల్ కుబ్రా గారు ఆయన ఆ విధంగా చూడలేకపోయేవారు. ఇంట్లో ఉన్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో అంతా తీసి ఆ బానిసల్ని విముక్తి చేయడానికి, కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవడానికి అమ్మా ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నోటి నుండి అమ్మా ఖదీజతుల్ కుబ్రా గారి యొక్క మాటల్ని వింటూ ఒకరోజు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు అసూయపడి ఏమంటారంటే, మీరు ఎప్పుడు ఆ ముసలామెనే ఎందుకు తలుచుకుంటారు? ఆమె అసూయతో అంటారనమాట. ఎప్పుడు ఆ ముసలామెనే ఎందుకు తలుచుకుంటారు మీరు? ఆమె స్థానంలో అల్లాహ్ తఆలా మీకు ఒక అందగత్తెనిచ్చి వివాహం చేశాడు కదా, అంటే అమ్మ ఆయిషానిచ్చి వివాహం చేశారు కదా, అయినా కూడా ఎందుకు ఆమెను తలుచుకుంటారు అంటే, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రేమతో ఈ విధంగా అంటారు, నా భార్యలలో ఖదీజాతో సరితూగేవారు ఎవ్వరూ లేరు. ఆమె అందరూ నా దైవ దౌత్యాన్ని, నా ప్రవక్త పదవిని అందరూ తిరస్కరిస్తున్నటువంటి కాలంలో నాకు మద్దతుగా నిలబడింది, నా కోసం వారితో పోరాడింది, నా కోసం ఆమె మాటను అనుభవించింది, నా కోసం ఆమె ఆర్థిక సహాయం చేసింది, మరియు నాకున్నటువంటి సంతానం మొత్తం కూడా అల్లాహ్ తఆలా ఖదీజతుల్ కుబ్రా గారు మాత్రమే, ఆమె ద్వారా మాత్రమే ఇవ్వడం జరిగింది అని అమ్మ ఆయిషాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత కొన్ని రివాయతుల ప్రకారం సీరత్ ఇబ్నే హిషామ్ మరియు అల్ మోజముల్ కబీర్ తబరానీ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమ్మ ఆయిషా మీద కోప్పడడం జరిగింది. దాని తర్వాత అమ్మ ఆయిషా గారు అంటారు, ఓ ప్రవక్త, ఇంకెన్నడూ కూడా నేను అమ్మ ఖదీజతుల్ కుబ్రా గురించి ఒక్క మాట కూడా ఎప్పుడూ ఆమె మంచి విషయాల గురించే మీ ముందు చర్చిస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమ చూడండి. బుఖారీ హదీసు 3821 నంబర్ హదీసు. ఒకసారి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి అమ్మా ఖదీజతుల్ కుబ్రా గారి యొక్క సోదరి హౌలా బింతే ఖువైలిద్ ప్రవక్త గారిని కలవడానికి వస్తారు. గుమ్మంలోకి వచ్చినప్పుడు ఒకసారి అస్సలాము అలైకుం అని చెప్పేసి గుమ్మంలో నుంచి సలాం చేస్తారు. ఆ సలాం చేసే విధానం ఏ విధంగా ఉంది అంటే, అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు సలాం చేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా నేను చెప్తాను మ్యాటరు. అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారు నిర్యాణం చెందిన తర్వాత, ఆమె ఇహలోకం వీడిన తర్వాత హౌలా గారు వచ్చి ఆ విధంగా సలాం చేస్తానే అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారు గుర్తొచ్చి ఆ జ్ఞాపకాల్లో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన్మయత్వం అయిపోయి, నువ్వు ఖదీజా కాదు, నువ్వు ఖదీజా కాదు, నువ్వు ఖదీజా కాదు అంటారు. ఎందుకంటే మాటలు అదే విధంగా ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం నా ఖదీజా కాలేవు అని చెప్పేసి. ఎంత ప్రేమించి ఉంటే ఒక వ్యక్తి తన భార్యను ఆ సలాం చేసే విధానం కూడా తన భార్యను గుర్తుకు తెస్తుంది, మరియు ఆ గుర్తుకు తేవడంలో ఇతరులను ఎవరిని పట్టించుకోవడం లేదు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి భార్యను ఏ విధంగా ప్రేమించి ఉంటాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అందరి భార్యలకు ఉత్తముడైనటువంటి వ్యక్తి, ఉత్తమంగా ప్రజలందరిలో కూడా అల్లాహ్ తఆలా ప్రభవింపచేసినటువంటి వ్యక్తి, నైతికతకు పరిపూర్ణంగా నిలిచినటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రమే. మరొక సందర్భంలో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమ్మ ఖదీజతుల్ కుబ్రాని ఎంతగా ప్రేమించే వాళ్ళంటే, ఆమె ఇహలోకం వీడిన తర్వాత కూడా ఆమె స్నేహితురాలను గుర్తుపెట్టుకొని మరి
ఇంట్లో మాంసం వండినప్పుడల్లా సరే వాళ్లకు ఆ మాంసాన్ని గిఫ్ట్గా పంపించేవాళ్ళు. సుబ్హానల్లా సుబ్హానల్లా. భార్యకు పెట్టడమే కాదు, భార్య స్నేహితురాలను కూడా గుర్తుపెట్టుకున్నారంటే ఆ భార్యని ఏ విధంగా ప్రేమించి ఉంటారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరియు ఆ భార్యను అంతగా ప్రేమించారంటే ఆ భార్య ఆయన కోసం ఏ విధంగా కుర్బానీ ఇచ్చిందో అది కూడా ఇన్షాల్లా తర్వాత వస్తుంది. అది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆమె యొక్క ప్రేమను, ప్రవక్త గారి యొక్క ప్రేమ ఆమె మీద ఉండేదాన్ని చూసి మా యొక్క మదరసా ఓపెన్ చేసినప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ విధంగా మాతో రాజీ అవుతారని చెప్పేసి మా మదరసా యొక్క పేరు మదరసా ఖతీజుల్ కుబ్రా అని పెట్టడం జరిగింది. అల్హమ్దులిల్లా. దాని తర్వాత మరొక సంఘటన చెప్తాను వినండి. ఒకసారి ఏమవుతుందంటే ఇది బద్ర్ యుద్ధం జరిగేటువంటి కాలం. బద్ర్ యుద్ధం జరిగేటువంటి కాలం. ఆ బద్ర్ యుద్ధంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అల్లుడు ఒకరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యతిరేకంగా వస్తారు. ఒక్క కష్టం కాదులేండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే బద్ర్ యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారు. కాఫీర్లు అల్లుడిని కూడా ఖైదు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖైదు చేస్తారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బద్ర్ యుద్ధంలో ఒక ఫిదియాన్ని నిర్ణయిస్తారు. ఎవరైనా సరే సొమ్ము కానీ లేదా అన్సారుల్లో ఉన్నటువంటి ముహాజిరిన్లో ఉన్నటువంటి పిల్లలకు 10 మందికి పాఠాలు నేర్పి కానీ విద్య నేర్పి కానీ వాళ్ళు ఫిదియా కింద చెల్లించి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అయితే ఆ అల్లుడు అబుల్ ఆస్కి తన కూతురు జైనబ్, ఆమె మక్కాలో ఉంటారు, ఒక హారాన్ని ఫిదియా కింద ఇచ్చి పంపిస్తుంది. పరిహారం కింద ఇచ్చి పంపించి నా భర్తను విడిచిపెట్టండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక హారం పంపిస్తుంది. మన కష్టాలు మనం చెప్తూ ఉంటాం, మన బంధువులవి అవి ఇవి మన ఇళ్ళలో వచ్చే. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి. ఒక పక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఎదురుగా వ్యతిరేకంగా వచ్చింది అల్లుడు. ఆ అల్లుడు కాఫిర్, తన కూతురు మోమిన్, ఆమె జైనబ్, ఆమె మక్కాలో ఉంది. కూతుర్ని తండ్రి దగ్గరికి పంపించడము లేదు, అట్లని అల్లుడు విశ్వాసీ కావడం లేదు. ఇప్పుడు అల్లుడు వ్యతిరేకంగా వచ్చి పట్టుబడ్డాడు, ఖైదీ అయ్యాడు. ఇప్పుడు అల్లుడిని విడిపించడానికి తన కూతురు తమ తల్లి అమ్మ ఖతీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఇచ్చినటువంటి పెళ్ళప్పుడు ఇచ్చినటువంటి ఒక హారాన్ని ఫిదియా కింద ఇచ్చి పంపిస్తుంది. ఆ హారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి చేరుతుంది. అది చూడగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ హారాన్ని చూడగానే ఖతీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి హారం అది చూడగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కంటిలో నీళ్ళు అనేది చెమ్మగిలడం జరుగుతుంది, కంటిలో నుంచి నీళ్లు రావడం జరుగుతుంది. ఆ హారాన్ని చూసి ఆయన తట్టుకోలేక అమ్మ ఖతీజతుల్ కుబ్రా గారి యొక్క జ్ఞాపకాల్లో వెళ్ళిపోయి సహాబాలతో అడుగుతారు, ఓ సహాబాలారా, ఈ హారము నా భార్య అయినటువంటి ఖతీజతుల్ కుబ్రాది, ఇది ఆమె జ్ఞాపకంగా తన కూతురు దగ్గర ఉంది, మీరు ఒకవేళ ఒప్పుకుంటే ఈ హారాన్ని నేను వెనక్కి ఇచ్చేస్తాను అని. సుబ్హానల్లా సుబ్హానల్లా. ప్రవక్తలందరికీ నాయకుడు, సహాబాలందరికీ నాయకుడు. ఆ నాయకుడు ఎంతటి న్యాయం చేసే నాయకుడు అంటే సహాబాల దగ్గర ఆయన ఏం అడగాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆయన ఫ్రీగా కూడా వదిలిపెట్టినా సరే ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ న్యాయం న్యాయమే. అది అల్లుడైనా సరే, కొడుకైనా సరే, కూతురైనా సరే. అందుకని వాళ్లకు చెప్పి ఆ హారాన్ని రిటర్న్ ఇస్తారు. అబుల్ ఆస్ను కూడా రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఆ హారం చూడగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమ్మ ఖతీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారంటే ఎంతగా ప్రేమించేవారో మనం అర్థం చేసుకోవచ్చు. మరొక విషయం ఏమిటంటే అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంతానం మొత్తము కూడా అమ్మ ఖతీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి ద్వారా మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మొత్తంగా అమ్మ ఖతీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి ద్వారా 6 మంది సంతానం కలిగినారు. ఎంతమంది? 6 మంది. అందులో 2 కుమారులు, 4 కుమార్తెలు. ఈ 6 మంది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అమ్మ ఖతీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారి ద్వారా కలగడం జరిగింది. అందులో మొట్టమొదటి కుమారుడు, ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవిని ప్రకటించకముందే, దైవ దౌత్యం ఇంకా ప్రకటించకముందే అమ్మ ఖతీజతుల్ కుబ్రాతో పెళ్లి చేసుకున్నటువంటి 1 సంవత్సరం తర్వాత హజరత్ ఖాసిం గారు పుడతారు.
ఖాసిం గారి వల్లనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అబుల్ ఖాసిం అనే లకబ్ పడుతుంది, కున్యత్ పడుతుంది. ఆయన మారు పేరు ఏమిటంటే అబుల్ ఖాసిం, ఖాసిం యొక్క తండ్రి అని. అయితే అల్లాహతాలా యొక్క ఇష్టం, మరి 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఖాసిం గారు ఇహలోకం వీడడం జరుగుతుంది. దాంతో దంపతులు ఇద్దరూ కూడా తల్లడిల్లిపోతారు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అమ్మ ఖదీజతుల్ కుబ్రా ఇద్దరూ కూడా చాలా బాధపడతారు. దాని తర్వాత ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జైనబ్ పుడతారు. బీబీ జైనబ్ 2వ సంతానంగా పుడతారు. ఎప్పుడైతే జైనబ్ పుడతారో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా కుమారుడు వెళ్ళిపోయాడనే బాధలో ఉన్నారు. జైనబ్ ఎప్పుడైతే పుడతారో అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారు. దాని తర్వాత 3వ కుమార్తెగా బీవీ రుఖయ్య గారు జన్మిస్తారు. దాని తర్వాత బీబీ ఫాతిమా గారు జన్మిస్తారు. కొంతమంది ఏమంటారంటే బీబీ ఫాతిమా గారు లాస్ట్లో జన్మించారు, ఉమ్మె కుల్సుమ్ గారు మొదట జన్మించారంటారు. కాకపోతే కొన్ని రివాయతుల ప్రకారం బీబీ ఫాతిమా గారు మొదట జన్మించారు, దాని తర్వాత ఉమ్మె కుల్సుమ్ గారు. మొత్తం ఎంతమంది కుమార్తెలేరు ఇక్కడికి? బీబీ జైనబ్, బీబీ రుఖయ్య, బీబీ ఉమ్మె కుల్సుమ్, బీబీ ఫాతిమా, మొత్తం 4 కుమార్తెలు. ఇక కుమారుల్లో వచ్చేసి ఒకరెవరు పేరు చెప్పాం మనం? ఖాసిం చెప్పాం. తర్వాత మరో కుమారుడు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవిని ప్రకటించిన తర్వాత హజరత్ అబ్దుల్లా గారు పుడతారు. హజరత్ అబ్దుల్లా గారు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తండ్రి పేరు కూడా హజరత్ అబ్దుల్లానే. ఆయన పేరు మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్దుల్లా అని నామకరణం చేస్తారు. ఆ అబ్దుల్లానే తయ్యిబ్ అని కూడా అంటారు, తాహిర్ అని కూడా అంటారు. ఎందుకంటే అమ్మ ఖదీజతుల్ కుబ్రాని తాహిరా అని పిలుస్తారు కదా, ఆయన కుమారుణ్ణి తాహిర్ అని పిలుస్తారు. కాకపోతే హజరత్ అబ్దుల్లా గారు కూడా అత్యంత పిన్న వయసులోనే ఇహలోకం వీడడం జరుగుతుంది. మీరు చూడండి, 2 కుమారులు ఖాసిం చిన్నప్పుడే ఇహలోకం వీడినారు. తర్వాత హజరత్ అబ్దుల్లా గారు కూడా చిన్నప్పుడే ఇహలోకం వీడడం జరుగుతుంది. అయితే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క 2 కుమారులు పిన్న వయసులోనే ఇహలోకం వీడడంతో అక్కడ ఉన్నటువంటి మక్కా ప్రజలు, ముఖ్యంగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని శత్రువుగా భావించేవాళ్ళు, ఈ అబూ లహబ్, ఈ అబూ జహల్ మరియు వాయిల్ అనేటువంటి వాడు, వీళ్ళందరూ ఏమంటారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవక్త పదవిని వ్యతిరేకించేవాళ్ళు, ఆయన ప్రవక్త కాదు అని అనేవాళ్ళు. ఆయన శత్రువులంతా ఏమంటారంటే నౌజు బిల్లా, అల్లాహతఆలా క్షమించుగాక, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహతఆలా విడిచిపెట్టేసినాడు, అల్లాహతఆలా ఆయన్ను అబ్తర్ చేసేసినాడు, అంటే విడిచిపెట్టేసినాడు, ఏకాకిని చేసేసినాడు, ఇంకా ఆయన వంశం వర్ధిల్లదు అని చెప్పేసి వాళ్ళు హేళన చేయడం జరుగుతుందన్నమాట. అల్లాహు అక్బర్ కబీరా. దానికి అల్లాహతఆలా ఖురాన్లో ఏం ఆయత్ నాజిల్ చేస్తాడంటే, ఇన్నా ఔతైనాకల్ కౌసర్, నిశ్చయంగా మేము నీకు కౌసర్ను ప్రసాదించాం, ఫసల్లి లిరబ్బిక వన్హర్, కావున నీవు నీ ప్రభువు యొక్క నమాజును చెయ్యి మరియు ఖుర్బానీ నీవు. ఇన్న షానియక హువల్ అబ్తార్, నిశ్చయంగా నీ శత్రువే, నిశ్చయంగా నీలో లోపాలని బయటపెట్టడానికి చూసేవాడు, నీ లోపాలని ఎంచేవాడు, నౌజుబిల్లా ఆయన దగ్గర లోపాలు లేవు కానీ లోపాలని ఆపాదించేవాడు, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కించపరిచేవాడు, నీ యొక్క శత్రువే అబుతర్ అవుతాడు, నీ యొక్క శత్రువే నామరూపాలు లేకుండా పోతాడు అని చెప్పేసి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దిఫాలు అల్లాహతఆలా ఖురాన్ ఆయతుల్ని నాజిల్ చేయడం జరిగింది. సుబ్హానల్లాహ్ సుబ్హాన్. ఇప్పుడు చూడండి, ఖాసిం పిన్న వయసులోనే మరణించడం జరిగింది, హజరత్ అబ్దుల్లా పిన్న వయసులోనే మరణించడం జరిగింది. ఇక దాని తర్వాత కుమార్తెల విషయానికి వస్తే బీబీ జైనబ్ కష్టాలు చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారివి. బీబీ జైనబ్ని అమ్మ ఖదీజతుల్ కుబ్రా యొక్క చెల్లెలి కుమారునితోనే వివాహం చేస్తారు. ఇందాక మనం హాలా అన్నాం కదా, హాలా గారి కుమార్తెతోనే చేస్తారు. ఆయన పేరు అబుల్ ఆస్ ఇబ్నే రబీ. చాలా మంచి వ్యక్తి. ఆ బీబీ జైనబ్ గారిని చాలా ప్రేమించేవారు, వారికే ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవిని ప్రకటించిన తర్వాత బీబీ జైనబ్ గారు ఈమాన్ తెస్తారు, కానీ అబుల్ ఆస్ ఈమాన్ తేరు. అల్లాహు అక్బర్ కబీర్. 6వ హిజ్రీ వరకు కూడా దాదాపుగా ఆయన ఈమాన్ తేల.
జంగే బదర్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యతిరేకంగా పోరాడతారు. ఒక్కసారి ఆ సిచ్యుయేషన్ ఊహించుకోండి. కన్న కూతురు విశ్వాసురాలు, విశ్వాసం తెచ్చింది, ఈమాన్ తెచ్చింది. ఎక్కడుంది? కాఫిర్ల ఇంట్లో ఉంది. అల్లుడు కాఫిర్, ఈమాన్ తేవడం లేదు, కూతుర్ని వెనక్కి పంపడం లేదు. ఒక్కసారి ఆ కష్టాలను ఊహించుకోండి. ఇది నంబర్ 1, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవ కూతురు పరిస్థితి చూద్దాం. బీబీ రుఖయ్య. బీబీ రుఖయ్యాను మరియు ఉమ్మె కుల్సుమ్ని వీళ్ళిద్దరినీ కూడా అబూ లహబ్ కొడుకులకి ఇచ్చి పెళ్లి చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. దగ్గరి బంధుత్వం కాబట్టి అబూ లహబ్ కొడుకులకి ఇచ్చి పెళ్లి చేశారు. ఉతుబా మరియు ఉతైబాకి ఇచ్చి పెళ్లి చేశారు. కాకపోతే వయసు తక్కువ అయినటువంటి కారణంగా కాపురానికి ఇంకా పంపలే. ప్రవక్త గారింట్లోనే కాపురానికి ఇంకా ఉన్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవిని ప్రకటిస్తారో, అబూ లహబ్ దాన్ని వ్యతిరేకిస్తాడో, అబూ లహబ్ చాలా శత్రుత్వం పెంచుకుంటాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద. ఆయనకు కష్టం కలిగించాలని చెప్పేసి ఏం చేస్తారంటే, ఇద్దరికి విడాకులు ఇప్పించేసి ఇంకా కాపురానికే రాలేదు అప్పుడే విడాకులు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. అల్లాహు అక్బర్. ఒక కూతురేమో కాఫిర్ల ఇంట్లో ఉంది, అల్లుడు ఈమాన్ తేవడంలో. మరి ఇద్దరు కూతురులేమో వీళ్ళు ఇంటికి వచ్చేసారు. వీళ్ళ సంసారాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫాతిమా ఇంకా చిన్న అమ్మాయి, అప్పటికి వయసు తక్కువ. అయితే మరొక సంఘటన మీరు చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ పవిత్ర చేతులతో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ పవిత్రమైనటువంటి చేతులతో అల్లాహ్ తాలా యొక్క ప్రవక్త అయినప్పటికీ ఆయనకు అల్లాహ్ తాలా ఎన్ని కష్టాలు ఇచ్చారంటే, తాము బ్రతికుండగానే, తాము ఇహలోకంలో జీవించుండగానే తమ యొక్క 6 మంది సంతానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ చేతులతో సమాధిలోనికి దింపడం జరిగింది. తమ చేతులతో సమాధి చేయడం జరిగింది. అల్లాహు అక్బర్ కదా. హజరత్ ఖాసిం గారు చిన్నప్పుడే చనిపోయారు. అబ్దుల్లా గారు చిన్నప్పుడే చనిపోయారు. బీవీ జైనబ్ గారు కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉండగానే ఆమె కూడా చనిపోవడం జరుగుతుంది. బీవీ రుఖయ్య గారు బదర్ యుద్ధం జరిగే సమయంలో ఆమె అస్వస్థకు గురై, అనారోగ్యానికి గురై, ఆఖరికి చివరి చూపు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిది నోచుకోకుండా బీవీ రుఖయ్య గారు ఆమె ఇహలోకం విడడం జరుగుతుంది. ఆమెను ఆఖరిసారి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూడలేకపోయినారు. ఆమెను తమ చేతులతో సమాధిలోనికి దింపడం జరుగుతుంది. దాని తర్వాత ఉమ్మె కుల్సుమ్ గారిని కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉండగానే ఆమె కూడా ఇహలోకం విడడం జరుగుతుంది. ఎన్ని కష్టాలంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి. కొడుకులు మన కళ్ళ ముందరే పోతూ ఉండి, కూతుర్లు మన కళ్ళ ముందరే పోతూ ఉంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్. విరామం తర్వాత, విరామానికి ముందు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంతానం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క సంతానం అంతా కూడా అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారి ద్వారా మాత్రమే ఉండడం జరిగింది. మరియు వారందరూ కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడకముందే వారందరూ కూడా ఇహలోకాన్ని వీడి వెళ్ళడం జరిగింది. ఇది చెప్పుకున్నాం. తర్వాత అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ధనాన్ని వెచ్చిచ్చారు, ఆయనకు అండగా నిలిచారు. దాంతో మాత్రమే కాకుండా అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని 3 సంవత్సరాల పాటు మక్కాలో వెలివేసినప్పుడు, బాయ్కాట్ చేసినప్పుడు, ఆఖరికి తిండి కూడా వారికి దొరక్కోకుండా చేసినప్పుడు అమ్మ ఖదీజతుల్ కుబ్రా గారు కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వెంటే ఉండడం జరిగింది. అప్పటికి ఆమె వయసు ఎంతో తెలుసా? 65 సంవత్సరాల వయసు. దాదాపు 65 సంవత్సరాల వయసులో ఒక పక్క పిల్లల్ని ఈ విధమైనటువంటి పరిస్థితిలో పెట్టుకొని షియాబే అబీ తాలిబ్లు ఆమె 3 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ 3 సంవత్సరాలు ఆ విధంగా ఉన్నటువంటి కారణంగా ఆమె జబ్బు పడడం జరిగింది. అదే అనారోగ్యంతోనే అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఇహలోకం వీడడం జరిగింది. ఆమె ఇహలోకం వీడినటువంటి సంవత్సరాన్ని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శోక సంవత్సరంగా చెప్పడం జరిగింది. అంటే ఆమెను ఎంతగా ప్రేమించేవారో మనం అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంతానం ఈ విధంగా ఉంటే ఒక్కసారి నేను చెప్తాను, చూసుకోండి. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సంతానంలో కుమారులు మొత్తం 3. ఒకరు ఖాసిం, మరొకరు అబ్దుల్లా, మరొకరు ఇబ్రాహీం.
అయితే ఖాసిం మరియు అబ్దుల్లా అమ్మ ఖతీతుల్ కుబ్రా గారి ద్వారా జన్మించడం జరిగింది. హజరత్ ఇబ్రాహీం అనేవారు మారియా కిప్తియా అనే ఆమె నుండి తర్వాత జన్మించడం జరిగింది. అయితే ఇబ్రాహీం కూడా పాలు పట్టే వయసుకు వచ్చినప్పుడు, ఇంకా పాలు తాగే వయసులోనే అల్లాహకు ప్రియులైపోతారు. ఆయన పుట్టినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతగా ఆనందపడతారంటే, ఎందుకంటే మొత్తం అంతా సంతానం పోయిన తర్వాత ఆఖర్న 6వ హిజ్రీలో 7వ హిజ్రీలో ఇబ్రాహీం అలీస్లాం గారు పుట్టడం జరిగింది. ఇబ్రాహీం రదియల్లాహు తఆలా అన్హు గారు పుడతారు. ఇబ్రాహీం అలీస్లాం గారి యొక్క పేరు మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో ముచ్చటపడి హజరత్ ఇబ్రాహీం అనే ఆయనకు నామకరణం చేయడం జరుగుతుంది. ఆయనకు పాలు పట్టడానికి మదీనా మొత్తం కూడా పోటీ పడతారు. అంతగా అప్పుడు విశ్వాసులు ఉంటారు మదీనాలో. అయితే ఇబ్రాహీం గారు కూడా చాలా తక్కువ కాలంలోనే, పాలు పట్టే వయసులోనే ఆయన కూడా కాలం చేయడం జరుగుతుంది. హజరత్ ఇబ్రాహీం గారు కాలం చేసినప్పుడు అప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్రాహీం గారు చనిపోవడం వల్లనే సూర్యగ్రహణం వచ్చిందేమో అనుకుంటారు. కానీ అంతటి శోకంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజల అకీదాల్ని సరిచేయాలని చెప్పేసి మింబర్ వేసి ప్రజలకు ఖుత్బా ఇస్తారు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఇవి ఒక వ్యక్తి మరణం వల్ల కానీ లేదా జననం వల్ల కానీ సంభవించవు, ఇవి అల్లా యొక్క సూచనలోనివి అని చెప్పేసి. సుబ్హానల్లా సుబ్హానల్లా. అల్లా యొక్క ప్రవక్త అంత కష్టంలో కూడా ప్రజల యొక్క అకీదాల్ని సరిచేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి. హజరత్ ఇబ్రాహీం రదియల్లాహు తఆలా అన్హు గారు ఇహలోకం విన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా ఏడుస్తారు, చాలా బాధపడతారు. దాన్ని చూసి యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మృతుని వద్ద అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర ఎక్కువగా ఏడవకూడదు అని చెప్పేసి మీరు చెప్పారు కదా, మరి ఏడుస్తున్నారు ఏమిటి అంటే, ఓ సహాబా అల్లారా, ఇవి కారుణ్యానికి సంబంధించినటువంటి నీళ్లు అని చెప్పేసి అన్నారు. నేను బాధతో ఏడవడం లేదు, నా యొక్క కారుణ్యం ఆ విధంగా తన్నుకుంటూ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇక బీవీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా స్వర్గపు స్త్రీల యొక్క నాయకురాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుమార్తె. ఈమెను హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కుమారుల్ని చర్చించాం, కుమార్తెల గురించి చూసాం. ఇప్పుడు ఒక్కసారి ఆయన మనవళ్ళు మనవరాళ్ళ గురించి కూడా చెప్పుకొని ఇన్షా అల్లాహ్ తఆలా మనం తర్వాత టాపిక్లోకి వెళ్దాం. హజరత్ హసన్ మరియు హజరత్ హుసైన్ మరియు హజరత్ ముహసిన్, ఈ ముగ్గురు మనవళ్ళు కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బీబీ ఫాతిమా మరియు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హుం ద్వారా కలిగినటువంటి వారు. ముగ్గురు మనవళ్ళు ఎవరి ద్వారా? ఫాతిమా మరియు అలీ ద్వారా, హజరతే హసన్, హజరతే హుసైన్, హజరతే ముహసిన్, ఈ ముగ్గురు కూడా ఫాతిమా ద్వారా. ఇక బీబీ జైనబ్ ద్వారా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక మనవడు మరియు ఒక మనవరాలు కలుగుతారు. మనవని పేరు హజరత్ అలీ, మనవరాలు పేరు హజరత్ ఉమామా, అమామా కూడా అంటారు, కానీ ఆమె పేరు ఉమామా. ఒక కుమారుడు ఒక కుమార్తె కలుగుతారు, ఒక మనవడు ఒక మనవరాలు. దాని తర్వాత హజరత్ ఉస్మాన్ గారికి ఒక కుమారుడు కలుగుతారు, ఆయన పేరు హజరత్ అబ్దుల్లా. మొత్తంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 5 మంది మనవళ్ళు. ఎవరెవరంటే హజరత్ హసన్ ఇబ్నే అలీ, హజరత్ హుసైన్ ఇబ్నే అలీ, హజరత్ ముహసిన్ ఇబ్నే అలీ, హజరత్ అలీ బిన్ అబుల్ ఆస్, హజరత్ అబ్దుల్లా బిన్ ఉస్మాన్, వీళ్ళు మనవళ్ళు. దాని తర్వాత అమ్మ బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారి ద్వారా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 3 మనవరాళ్ళు కలుగుతారు. వారి పేర్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కూతుర్ల పేర్లనే పెడతారు. హజరత్ అలీ గారి ఎంత ప్రేమ అంటే ప్రవక్త గారంటే అలీ గారికి ప్రవక్త గారి యొక్క కూతుర్ల పేర్లే పెడతారు. చూడండి మనవరాళ్ళ పేర్లు ఏమవుతాయి ఇప్పుడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారివి బీబీ జైనబ్ బిన్తే అలీ, బీబీ రుకయ్యా బిన్తే అలీ, బీబీ ఉమ్మె కుల్సుం బిన్తే అలీ. సుబ్హానల్లా సుబ్హానల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కూతుర్ల పేర్లనే అమ్మ ఫాతిమా గారు మరియు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు పెట్టడం జరుగుతుంది. ఇక మరొక మనవరాలు అమామా బిన్తే అబుల్ ఆస్, ఈమె జైనబ్ యొక్క కుమార్తె. చాలా ముద్దుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీరందరినీ పెంచడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం మనం చూసినట్టయితే ఒక్కసారి చూడండి. ఒక పక్క బాల్యంలో కష్టాలు, తర్వాత యవ్వనంలో ఆయన పనిచేసినారు, దాని తర్వాత అమ్మ ఖతీతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హు గారితో వివాహం, దాని తర్వాత వారి యొక్క మొదటి భర్తలతో సంతానాన్ని పెంచినారు, తర్వాత గులాం అయినటువంటి జైద్ బిన్ హారిసాను పెంచినారు, దాని తర్వాత
తమ సొంత కుమారుల్ని పెంచినారు, కుమార్తెల్ని పెంచినారు. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవిని ప్రకటించినారు. దాని తర్వాత ఎదురైనటువంటి కష్టాల మధ్య, ఖురైషుల యొక్క కష్టాలు పెట్టినటువంటి ఆ కష్టాల మధ్య, ఆ సతాయింపుల మధ్య, ఆ వేధింపుల మధ్య కూడా ఇంతమంది సంతానం మరియు ఆ కుమార్తెలకు ఏ విధమైనటువంటి కష్టాలు, ఒకరు విడాకులు ఇచ్చి పంపిస్తే, ఒకరు ఆ కాఫిర్లు అయితే, ఒకరు ప్రవక్త గారికి వ్యతిరేకంగా వస్తే, ఇంతటి కష్టాల మధ్య ఇంతమంది సంతానం, ఇంతమంది మనవళ్ళు మనవరాళ్ళను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కంటికి రెప్పలాగా కాపాడుకోవడం జరిగింది. అందుకే సీరత్ చదవాలనేది. అవి చదివినప్పుడే ఇంటి బాధ్యతలు, తర్వాత అల్లా పెట్టినటువంటి బాధ్యత, తర్వాత కుటుంబాన్ని పోషించుకునేటువంటి బాధ్యత, వీటన్నిటినీ కూడా ఎలా నెగ్గుకు రాగలము అనేటువంటి సంశయం ఎప్పుడన్నా ఏర్పడితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరిత్ర చదవండి, జీవిత చరిత్ర. మన కష్టాలన్నీ కూడా మనకు అల్హమ్దులిల్లా చిన్నగా అనిపిస్తాయి. ఇంకా వీరి గురించి చాలా చెప్పుకునేది ఉంది.